వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే యెమెన్లో భారతీయ నర్సును జూలై 16వ తారీఖున ఉరి తీయబోతున్నారనేటువంటి వార్త భారతీయులందరినీ కలవరపెడుతుంది. భారతీయులందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. అసలు యెమెన్లో భారతీయ నర్సును ఎందుకు ఉరి తీయబోతున్నారు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే వివరాలు మనకి చెప్పడం కోసం మనతో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు ఎంజి రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. ఎస్ అండి. యెమెన్లో భారతీయ నర్సు కేరళ నుండి భారతీయ నర్సు 2010-12 సంవత్సరాల్లో అక్కడ యెమెన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం హౌతీస్ ఉన్న సానా అనేది క్యాపిటల్ ఉంటుందండి. యెమెన్ రాజధాని. ఆ నగరానికి తన మైనర్ బిడ్డ హస్బెండ్ భర్తతో కలిపి ఈవిడ అక్కడికి వెళ్ళడం జరిగింది. కేరళ నర్సు. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ బతకడానికి వీలు లేక వాళ్ళ మైనర్ సన్ను, అదేవిధంగా ఈ భర్త వెనక్కి మళ్ళీ కేరళ వచ్చితే ఈవిడ అక్కడ లోకల్ మెహదీ అనే ఒక వ్యక్తితో కలిపి ఒక క్లినిక్, ప్రైవేట్ క్లినిక్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. కానీ అది ప్రైవేట్ క్లినిక్ మెహదీ పెడితే ఈ మెహదీ ఈవిడ్ని టార్చర్ చేయడం మొదలుపెట్టాడనమాట. ఆవిడ పాస్పోర్ట్ అంతా తీసేసుకుని స్వాధీనం చేసుకుని ఆవిడ డాక్యుమెంట్లు అన్నీ తీసేసుకుని ఆవిడ డబ్బులు తీసేసుకుని ఈ మెహదీ అనే వ్యక్తి ఈవిడ్ని హింస పెట్టడం మొదలుపెట్టాడు ఆ పార్ట్నరు. అందువల్ల ఈ మెహదీ మీద పోలీస్ కేసు ఆవిడ పెడితే పోలీసులు ఆ మెహదీ మీద చర్య తీసుకోవడం మానేసి ఈ ప్రియా అంటే ఈ నిమిషా ప్రియానే జైల్లో పెట్టడం జరిగింది వారం రోజులు. ఈ వారం రోజులు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టార్చర్ ఇంకా మరీ ఎక్కువైపోయింది అనమాట. అందువల్ల సానాలోనే ఆ క్యాపిటల్లోనే రాజధానిలో ఆ జైల్లో పనిచేసి ఇంకొక వ్యక్తి సహకారం తీసుకుని ఆయనకి సెడేటివ్ అంటే మొత్తం మంది ఇచ్చి ఆ పాస్పోర్ట్ అన్నీ తీసుకుని అవన్నీ డాక్యుమెంట్ తీసుకుందాం, డబ్బులు ఏం కాదు, ఆ డాక్యుమెంట్ కనీసం ఇండియా వెళ్ళిపోవడానికి, నా భర్త చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఈ పాస్పోర్ట్ తీసుకుందామని మొత్తం మంది ఇచ్చేటప్పటికి అది వికటించి ఆ మొత్తం అంతా సెడేటివ్తో ఆయన చనిపోవడం జరిగిందనమాట మెహదీ. అందువల్ల ఈవిడిపై హత్యానేరం మోపి 2017లో అక్కడ లోకల్ కోర్టు ఈవిడికి ఉరి వేయడం జరిగింది. అవి షరియత్ చట్టాలని ఉంటాయండి ముస్లిం దేశాల్లో, మనందరం వినే ఉంటాం. ఈ షరియత్తుల ఆ ప్రకారం ఏంటంటే ఎక్కువ రోజులు పెట్టరు, ఎక్కువ రోజులు వాళ్ళు క్షమాభిక్షలు ఏముండవు, డైరెక్ట్గా వాళ్ళు ఊరేసేస్తూ ఉంటారు అన్నమాట. 2017లో ఆవిడ ఊరేయడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంది. ఇప్పుడు జూలై 16న ఆవిడ్ని ఉరి తీసే అవకాశాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈవిడేంటంటే మన భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన రిపోర్ట్ అయిందండి. ఎందుకంటే మన భారతీయ నర్సు కాబట్టి. ఎస్ సార్, అదేవిధంగా ఈవెన్ని బయటికి తీసుకొని రావాలి అని చెప్పేసి కొంతమంది పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో వేశారు అని చెప్పి కూడా తెలుస్తోంది సార్. సో మరి సుప్రీంకోర్టు కనుక భారతదేశ ప్రధానమంత్రి గారికి ఏదైనా ఒక ఆర్డర్ కానీ డైరెక్షన్ కానీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా కనపడుతున్నాయి మనకి? ఎస్ అండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషను ఇలాంటి విక్టిమ్ కాబట్టి, బాధితురాలు కాబట్టి ఈవిడ తరపున సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు కూడా జూలై 16ని ఈవిడ ఉరి ఉంటే జూలై 14నే దీన్ని విచారించడానికి స్వీకరించింది సుప్రీం జడ్జెస్ అనమాట. అంటే జూలై 14న దీన్ని విచారించబోతుంది. అందుకనే ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్కి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఒకటి చెప్పిందనమాట. అంటే అడ్వకేట్ జనరల్కి, అంటే ఇండియన్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి మీరు పిటిషన్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఆయన అక్కడ అటెండ్ అవుతారు, అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతారండి భారత ప్రభుత్వం తరపున. ఈవిడ తరపున బాధితురాలు ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్, పిటిషనర్, లాయర్లు, అడ్వకేట్లు అటెండ్ అవుతారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి పిటిషనర్లు అడిగింది ఏంటంటే భారత ప్రభుత్వం ఈవిడి విషయంలో డిప్లొమాటిక్గా దౌత్యపరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రధానమంత్రి నేతృత్వంలో, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వంలో, రాయబారి నేతృత్వంలోనే ఆ లెవెల్లోనే ఇంటర్వ్యూన్ అయ్యి యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి యెమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇరాన్ ఒకటి ఉంటుందండి. ఇరాన్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, హౌతీస్ అనమాట. ఇరాన్ వేరే దేశాలతో, యెమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే దేశాలతో మాట్లాడి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ వేరే వాళ్ళు ఉంటారు, ముఖ్యంగా యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడి ఈవిడ్ని క్షమాభిక్ష పెట్టడమా ఏదనేది మీద భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేటట్టు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చేటట్టు ఈ పిటిషన్స్ వెళ్ళారన్నమాట ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈవిడ తరపున. అంటే ఇది జూలై 14నే విచారణకు వస్తుంది. ఆ విచారణ బట్టి అంటే ముఖ్యంగా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది హ్యుమానిటేరియన్, తర్వాత ఈవిడి విక్టిము. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ చట్టాలు మన అనుకూలంగా ఉండవు కాబట్టి భారత ప్రభుత్వం దౌత్యపరంగా చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యిందండి వేరే దేశాల్లో కూడా. ఆ విధంగా ఇన్వాల్వ్ అయ్యింది. అది ఇప్పుడు సుప్రీంకోర్టులో అది విచారణకు రాబోతుంది. అంటే రావు గారు,
ఇప్పుడు మీరు అన్నారు భారత ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో చాలా సందర్భాలు ఇన్వాల్వ్ అయిందని. అయితే ఇతర దేశాల్లో మన భారతీయులకి ఎవరికైనా ఈ విధమైనటువంటి ఉరిశిక్ష పడిన నేపథ్యంలో భారత ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి వారిని సేవ్ చేసినటువంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయని అనుకోవచ్చు? ఎస్ అండి, చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఇటలీ దగ్గర జరిగింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గరింది. ఈ గల్ఫ్ దేశాల్లో చాలా సందర్భాల్లో కూడా భారతీయులను ఉరేస్తే వాళ్ళని వెనక్కి తప్పించడం జరిగింది. ఈవెన్ ఇరాన్ నుంచి కూడా అది డిప్లొమాటిక్గా అది ఉంటుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విషయం ఇప్పుడు నిమిషా ప్రియా విషయం వల్ల ఇప్పుడు మన గల్ఫ్లో అతిపెద్ద విషయం ఏంటంటే, సుమారు 1 కోటి మంది భారతీయులు ఈ గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా ఈ ఇస్లామిక్ దేశాలైన పశ్చిమాసియా దేశాలైన ఇరాన్ నుంచి యుఏఈ, సౌదీ అరేబియా, అదేవిధంగా ఖతారు, కువైటు, ఇరాక్, అదేవిధంగా ఈ దేశాలన్నింటిలో ఇప్పుడు చూడండి యెమెన్, ఒమన్, ఈ దేశాలన్నింటిలో అంటే గల్ఫ్ ప్రాంతంలో సుమారు 1 కోటి మంది భారతీయుల వరకు ఉన్నారు. 80 లక్షల నుంచి 1 కోటి మంది. వీళ్ళందరూ ఏంటంటే బాధితులు అవుతూ ఉంటారు. ఎందుకు బాధితులు అవుతారంటే అక్కడ చట్టాలు చాలా షరియత్ చట్టాలు అంటారు. ముస్లిం యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటాయి, పనిష్మెంట్లు కూడా చాలా తీవ్రంగా ఉంటాయండి. ఇవి అనమాట ఈ చట్టాలు. మనం భారతీయులు ఎక్కువ మంది బలైపోతున్నారు. చాలా మంది ఈ విషయం అయితే బయటకు వచ్చింది, చాలా ఉరి కూడా గురవుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఈ నిమిషా ప్రియ గారి ఎపిసోడ్ ఒక చర్చనీయాంశంగా మారింది కాబట్టి బయటకు వచ్చింది, ఇంత చర్చ జరుగుతుంది. ఈ విధంగా చాలా మంది మన భారతీయులు గల్ఫ్ కంట్రీస్ కి వెళ్ళి వారి యొక్క చట్టాల ద్వారా పనిష్మెంట్ కు గురయ్యి చనిపోయిన వారు చాలా మంది అండి, చాలా మంది ఉన్నారు. చాలా సినిమాల్లో కూడా మనం చూస్తున్నాం. నిప్పు అని రవితేజ మూవీలో ఒకటి చూస్తున్నాం, తమిళ పిక్చర్లో ఒకటి చూస్తున్నాం. చాలా సందర్భాలు అక్కడ ఉరి అంటే కేవలం ఏంటంటే ఈరోజు ఉరేస్తే శుక్రవారం దాటకుండా వాళ్ళు ఉరేసేస్తారన్నమాట. ఉరిశిక్ష విధిస్తే 1 వీక్లో వాళ్ళు ఉరేసేస్తారు. మధ్యలో క్షమాభిక్షలు ఈ కోర్టు తర్వాత ఆ కోర్టు తర్వాత ఇది, తర్వాత రాష్ట్రపతి, గవర్నర్ క్షమాభిక్షలు మన ఇండియాలో ఉంటాయి. అలాంటి అక్కడ ఉండవు. ఈరోజు ఉరేస్తే మళ్ళీ శుక్రవారం దాటకుండా ఉరేసేస్తారు. పనిష్మెంట్లు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. బయట కూడా ఉండవు. అక్కడ చట్టాలు చాలా కఠినంగా, షరియత్ ముస్లిం చట్టాలండి. డిక్టేటర్షిప్ గవర్నమెంట్లు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు. సార్ అంటే ఇక్కడ భారతదేశంలో ఇది మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి క్షమాభిక్ష అంటే ఉగ్రవాదులను కూడా క్షమాభిక్షకి అప్లై చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడ ఈ విధమైన అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఈవిడ్ని రిలీజ్ చేయాలంటే మనకు కావాల్సింది ఒకటి, ఎవరు? ఈ మెహదీ కుటుంబం వాళ్ళు ఈవిడి క్షమాభిక్ష ప్రసాదిస్తే ఈవిడ ఉరి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు నిప్పు సినిమాలో ఒక హీరోయిన్ సంబంధించిన ఫ్యామిలీ మనకు చూసి ఉంటాం అనమాట. ఆవిడ పొరపాటున పడిపోద్ది, భారతీయురాలే పడిపోయినందుకు ఆయన ఊరేస్తారు. ఇప్పుడు రవితేజ చాలా కష్టపడి ఆవిడ ఫ్యామిలీ నుంచి, అమ్మాయి ఫ్యామిలీ నుంచి ఇక్కడ క్షమాభిక్ష లెటర్ అక్కడ తీసుకెళ్తే ఊరి నుంచి బయటకు వస్తారు. నిప్పులో మనం సినిమా చూసి ఉంటాం. అలాగే ఇప్పుడు మెహదీ ఫ్యామిలీ, విక్టిమ్ ఫ్యామిలీ ఈవిడికి క్షమాభిక్ష ఓకే, ఇది క్షమించదగిందంటే ఈవిడ ఉరి ఉండదండి. అది ఒకటి. రెండోది ఏం చేయాలంటే ఈవిడ ఉరి తగ్గాలంటే బ్లడ్ మనీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈవిడ నష్టపరిహారం కింద ఆ ఫ్యామిలీకి ఇంతని కోర్టు విధించినంత మనీని చెల్లించగలిగితే ఆవిడ రిలీజ్ అవుద్ది. 2 సందర్భాలు ఉంటాయి. కాబట్టి మూడోది ఏంటంటే మనకున్న దౌత్యపరంగా భారతదేశం చాలా ఇన్ఫ్లుయెన్స్ దేశం కాబట్టి గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రి స్థాయిలో ఆ యమన్ ప్రభుత్వంతో మాట్లాడితే మాత్రం వాళ్ళు పొడిగించి ఇదే అవకాశం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఎలాంటి సంఘటనలో సౌదీ అరేబియా ప్రభుత్వం 6గురిని క్షమించడం జరిగిందనమాట. ఈ విధంగా క్షమిస్తే ఈవిడ బయటపడద్ది. అంటే ఇప్పుడు జూలై 16ని ఈవిడ ఉరిని ఆపాలంటే మనకు ఉన్నదంటే బ్లడ్ మనీ చెల్లించాలి ఈవిడి, ఏమన్నా ఏదో పెట్టుకుని, లేదా అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, విక్టిమ్ ఫ్యామిలీ మనకి ఈవిడికి క్షమాభిక్ష ఇవ్వాలి. అలాంటిది అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి అది అంత ఈజీగా లేదు. సో దౌత్యపరమైన మార్గం ఒకటి ఈరోజు ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమైనా ఇంటర్వ్యూనే మానవతా సాయం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వకపోయినా ఈ చర్చ భారత ప్రభుత్వంతో ఉంటుందండి. సుప్రీంకోర్టు చెప్పకపోయినా భారత ప్రభుత్వం దౌత్యపరంగా వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇలా వెళితేనే ఈవిడ బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు విక్టిమ్స్, థౌజండ్స్ ఆఫ్ విక్టిమ్స్ అక్కడ ఉంటారండి. ఎందుకంటే ఈ నర్సులు వెనకబడిన తెలంగాణ, రాయలసీమ ఇలాంటి ప్రాంతాల నుంచి గల్ఫ్లో ఉంటారు. ముఖ్యంగా తర్వాత మంగళ పని అని, ఈ పని అని, చిన్న చిన్న వృత్తులు, స్పోర్ట్స్ మెన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ముఖ్యంగా ముస్లిం ఫ్యామిలీ వీళ్ళందరూ ఉంటారు. ఈ బతుకు తెరువుకి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మాఫియా ఉంటుంది, పాస్పోర్ట్ మోసాలని, డ్రగ్స్ వీళ్ళ వల్ల వీళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు అన్నమాట. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బిల్డింగ్స్ ప్రమాదాలు. సో వీళ్ళని రక్షించవలసిన బాధ్యత భారత ప్రభుత్వం కూడా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, ఎన్ఆర్ఐస్కి చాలా ప్రాముఖ్యత ఉంది, పిఐఓస్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అందువల్ల ఏంటంటే
ఈ చట్టాలకు అనుకూలంగా, అంటే భారతదేశం సుమారు 4 కోట్ల మంది విదేశాల్లో నివసిస్తున్నారు. దెర్ ఈజ్ అన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. అవును. సో వీళ్ళ నుంచి రెమిటెన్సెస్ వస్తున్నాయి $130 బిలియన్, ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి. సో వీళ్ళ రక్షణ, వీళ్ళని రక్షించగలిగితేనే మనకు ఉంటుంది. కాబట్టి ప్రవాస భారతీయ దివాస్. సో ఈ ఇష్యూ మొత్తం ప్రవాస భారతీయులు 4 కోట్ల మందిని ప్రభావితం చేసే అంశం. సో భారతదేశం భారతీయులు ఎక్కడున్నా రక్షించుకుంటుంది అనేది భారతదేశ విదేశాంగ విధానం. కాబట్టి భారత ప్రభుత్వం మంచిగా వెళుతుందంటే చాలాసార్లు సందర్భాల్లో ఈ విషయం అనేది ఈ నిమిషా ప్రియకి సంబంధించిందే కాదు, 4 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఎన్ని కష్టాలు అనుభవించి తన ఫ్యామిలీకి, దేశానికి సేవ చేస్తున్నారనేది ఒక క్వశ్చన్. కాబట్టి ఈ నిమిషా ప్రియ జైల్లోంచి బయటికి రావాలని, ఉరి శిక్షను తప్పించుకుని తన ఫ్యామిలీని కేరళలో మీట్ అవ్వాలని భారతీయులు కోరుకుంటున్నారు, ప్రవాస భారతీయులందరూ కోరుకుంటున్నారు. అదే జరగాలని మనం కూడా ఆశిద్దాం. కానీ ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉంది. సో ఈ 4 రోజుల సమయంలో మరి నిజంగా అద్భుతాలు జరిగి, మార్పులు జరిగి, ఎంజీ రావు గారు చెప్పినట్లు మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, విదేశాంగ శాఖ మంత్రి ఇన్వాల్వ్ అయ్యి గనక నిమిషా ప్రియను గనక కాపాడుకోగలిగితే నిజంగా అంతకు మించి కావాల్సింది అయితే ఏం లేదు. ఖచ్చితంగా నిమిషా ప్రియకి ఉరి శిక్ష పడకూడదు అని చెప్పేసి మరి భారతీయులందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతుంది.